ఎవరిదైనా మంచి కోసం ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని అభినందిస్తూ ఒక ఆలోచన పంచుకుంటున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అన్నటువంటి దాంట్లో ప్రధానమైన సమస్య ఏమవుతున్నదంటే, టీచర్లు అవుట్డేటెడ్, నాట్ అప్డేటెడ్. చాలా వరకు కూడా ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్తున్నా వాళ్ళు తెలుగు మీడియంలోనే చెప్పగలుగుతున్నారు తప్పించి ఇంగ్లీష్ మీడియంలో చెప్పట్లేదు. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. రెండవది, మ్యాథ్సు, సైన్సు లాంటి వాటిలలో ఆశించినంతటి నాలెడ్జబుల్గా సిచ్యుయేషన్ లేదు. ఏదో ఒక లోపం ఉంటుంది. ఒక్కసారి కళాశాలల లేదా విశ్వవిద్యాలయాల విద్యార్థులని ఈ ప్రభుత్వ పాఠశాలలు ఆ కళాశాలలకి అనుసంధానం చేస్తే బాగుంటుందేమో. అంటే వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇక్కడున్న పిల్లలకి మంచి నాలెడ్జ్ వస్తుంది. చదువుకుంటున్నటువంటి పిల్లలకి వాలంటీర్ సిస్టమ్ తరహాలో ఒక 5,000 రూపాయలు అట్లా కనుక వాళ్ళకు ఒక హానరోరియం లాగా పే చేస్తే, అంతకు కావాలనుకుంటే ఏదన్నా స్వచ్ఛంద సంస్థల వాళ్ళ సాయం అడగండి, వాళ్ళు స్పాన్సర్ చేసేటట్టు. లేదా తెలుగుదేశం వాళ్ళే బోల్డ్ అంతమంది చేస్తారు. నెలకొక 2-3 పిల్లలకి, అంటే ఇట్లాంటి పాఠాలు చెప్పేటటువంటి వాళ్ళకి ఒక స్కూల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పాఠాలు చెప్తారు అనుకుందాం. 5 25,000 రూపాయలు ఇవ్వడం కష్టంగా. అటు వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు పాకెట్ మనీ వస్తుంది. అదే సందర్భంలో టీచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే సందర్భంలో ఇటు పిల్లలకి యూత్ కాబట్టి వీళ్ళతో చక్కగా మాట్లాడి నేర్చుకోగలుగుతారు, చదువుకోగలుగుతారు, చక్కటి ఆలోచన వస్తుంది. ఏదైతే స్కూల్లో చదివేటప్పుడు వస్తున్న లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అట్లాంటి ఆలోచన ఏదైనా చేస్తే బెటర్.